బైపాస్ రోడ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా పెద్ద కాలువల పెద్ద బొంకూరు గ్రామాల రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. గతంలో శిలాఫలకం ఏర్పాటు చేసి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని వదిలి ప్రస్తుతం తమ వ్యవసాయ భూముల్లో అధికారులు సర్వే నిర్వహించడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతుల కథనం ప్రకారం 4 నుంచి 5 నెలల క్రితం పెద్ద కాలువల సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు గోదాం మధ్య బైపాస్ రోడ్ నిర్మాణానికి శిలాఫలకం ఏర్పాటు చేసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విజయరమణరావు R&B శాఖ అధికారులు తదితరులు హాజరయ్యారని తెలిపారు. ఈ సమయంలో బైపాస్ రోడ్ పనులు అదే ప్రాంతం నుంచి ప్రారంభమవుతాయని ప్రజలకు రైతులకు వివరించారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అధికారులు శంకుస్థాపన జరిగిన ప్రాంతం కాకుండా మరో మార్గంలో తమ పొలాల గుండా రోడ్డు నిర్మాణానికి సర్వే చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ప్రతిపాదిత రోడ్డు సుమారు 100 అడుగుల వెడల్పుతో ఉండనున్నట్లు తమకు సమాచారం అందిందని, దీంతో తాము విలువైన భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, R&B అధికారులు, స్థానిక ప్రజలు రైతులతో చర్చించి అన్ని సూచనలు స్వీకరించిన తర్వాతే బైపాస్ రోడ్ మార్గాన్ని ఖరారు చేశారని, ఇప్పుడు అకస్మాత్తుగా మార్పులు చేయడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము పూర్తిగా వ్యవసాయ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, భూములు కోల్పోతే జీవనాధారం దెబ్బతింటుందని రైతులు పేర్కొన్నారు. తమ భూముల మీదుగా బైపాస్ రోడ్డు పనులు చేపట్టకుండా ప్రభుత్వం అధికారులు పునరాలోచించాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. చెందినటువంటి రైతన్నలు మరి వాళ్ళ భూమిని గుంజుకుంటున్నారు, అన్యాయంగా అక్రమంగా గుంజుకుంటున్నారు అని చెప్పేసి నేడు మీరు రోడ్డుకి ఈడవడం జరిగింది. మరి రోడ్డుకి ఈడ్చినటువంటి రైతన్నలు నేడు మీరు పెడుతున్న కష్టాల వల్ల వాళ్ళ గ్రామంలో వాళ్ళు భయభ్రాంతులతోటి బతుకుతున్నారు. మరి వెంటనే వీరి దగ్గరికే అధికారులు రావాలి, గ్రామ పంచాయతీలలో చర్చలు జరపాలి. మరి ఏటు సైడ్ నుంచి రోడ్డు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు కాదు, ఎమ్మెల్యే కాదు, రాజకీయ నాయకులు కాదు చెప్పాల్సింది, నిపుణులు చెప్పాలి. దీనికి కావాల్సినటువంటి రోడ్డు సర్వేయర్లు చెప్పాలి. మరి దీనికి ఆ విధంగా ప్రభుత్వం నడుచుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేసుకుంటా, మరి వీరికి గనక అన్యాయం జరిగితే వీరి వెనకాల ఉండేది BRS పార్టీ. మరి ఈ విషయాన్ని మేము KTR అన్న దగ్గరికి కూడా తీసుకొని వీళ్ళందరికీ కూడా అండగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఒక్క ఇటుక కూడా అయితే నాకు పెద్ద బొంకూరు శివార్లో ఇక్కడ ఈ పూల తోట పక్కకు 32 గుంటల భూమి ఉండాలి. అయితే ఆ భూమికి ఇప్పుడు సర్వే చేస్తారు బైపాస్ రోడ్ అని. ఇంతకు ముందు జస్ట్ ఒక 4-5 మంత్ అంటే 4-5 నెలల క్రితం డిగ్రీ కాలేజీ పక్కకు ప్లస్ గోదాం పక్కకు అక్కడ ఇనాగ్రేషన్ చేసారు, శిలాఫలకం వేసి. అప్పుడు ITI శాఖ మంత్రి వచ్చారు, మన స్థానిక ఎమ్మెల్యే ఇజ్జన్న గారు వచ్చారు. దానికి సంబంధించిన అధికారులు అందరూ వచ్చి ఇదే ఫైనల్ అని, ఈ రోడే ఫైనల్, ఇక్కడ నుండే పోతుందని ఆయన అప్పుడు మాకు ఇనాగ్రేషన్ చేసిండు. పెద్ద మొత్తంలో వేసిండు, అది మామూలుగా కాదు. ఇప్పుడు మళ్ళీ అది అద్దు అని మరి ఎట్లా జరిగిందో మాకు మాత్రం తెలియదు. ఇప్పుడైతే మళ్ళీ కమాన్ ఖాన్ నుండి మళ్ళీ ఇటు మళ్ళీ రీసర్వే చేస్తారు. అయితే ఆ సర్వే ఇదివరకు చేసిరు కదా సార్, మరి మళ్ళీ ఏం చేస్తారంటే అది ఆ సర్వే గురించి నాకు తెలియదమ్మా, నాకు తెలిసిన తర్వాత మీకు చెప్తా, కానీ ఇప్పుడు నాకు ఏది తెలియదు. నిన్న పోయి అడుగుతా ఆయన అట్లా అన్నారు. ఇట్లా చాలామంది మేము అందరం గరీబోళ్ళమే, పేదోళ్ళమే.